దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహీర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితము 13వ భాగం ప్రస్తుతం నడుస్తూ ఉంది. గత వారం మనం ఎక్కడ ఆగాము ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ వారం విషయంలోకి వెళదాం. 1956వ సంవత్సరము ఆగస్టు మాసంలో అమెరికా దేశ పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో బాబా ఉన్నారు. ఆ ముచ్చట్లన్నీ మనం చదువుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో కొన్ని నెలల తర్వాత భారతదేశంలో తూర్పు దేశాల వాళ్ళని పశ్చిమ దేశాల వాళ్ళని కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నాను అని బాబా ప్రకటించడం, అది ముఖ్యమైనటువంటి అంశం. మనం పోయిన వారం చదువుకున్నప్పుడు నెల రోజులు ఇండియాలో ఉండడానికి సిద్ధమై రావాలి, డబ్బులు పోగేసుకోండి ఇప్పటి నుంచే అని చెప్పారు బాబా. మీ టికెట్లు మీరు కొనుక్కొని రావాలి, అక్కడ మాత్రం నెల రోజుల ఏర్పాట్లు నేను చేస్తాను, విరాళాలు ఇవ్వగలిగిన వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా సహాయం చేయొచ్చు నాకు అని చెప్పారు. అయితే ఫిబ్రవరి 15, 1957 తర్వాత పంపించండి, ఈ లోపల ఏమవుతుందో మీకు తెలియదు అన్నారు. అది 56 డిసెంబర్లో బాబాకి 2వ కారు ప్రమాదం జరిగింది. ఆ ముచ్చట్లన్నీ మనం చదువుకున్నాం. అమెరికా దేశం అంటే చాలా పెద్ద దేశం, అది మన దేశం కంటే ఎన్నో రెట్లు పెద్దది అది. కాబట్టి ఆ శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని ఎక్కువ సార్లు సందర్శించని వాళ్ళు చాలా మంది ఉంటారు అమెరికా దేశంలోనే. మరి బాబా కూడా పెద్ద బృందం వచ్చింది కదా, ఈ న్యూయార్క్, వాషింగ్టన్, మెట్ల్ బీచ్ ఇక్కడి నుంచి వాళ్ళు కూడా ఖాళీ ఉన్నప్పుడు ఈ శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో చూడడానికి వెళ్ళారు పర్యాటక ప్రదేశాలని. ఒక పాత బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంది, మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే ఎర్ర చందనం చెట్లు, రెడ్ శాండల్ వుడ్స్ అంటారు, అన్ని చెట్ల కంటే పొడవుగా ఎదుగుతుంది అది. తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఒక 5-6 చెట్లు అంత ఎత్తు ఉంటుంది అనమాట అది. అవి అనేకమైనటువంటి చెట్లున్న ఒక అడవి ప్రాంతం ఉంది, అది పిక్నిక్ స్పాట్ శాన్ ఫ్రాన్సిస్కోలో. డార్విన్ షా అనేటువంటి వాడు న్యూయార్క్ నుంచి బాబాని అనుసరించి వస్తూ ఉన్నాడు. అతని కుటుంబం వాళ్ళు ఆ ప్రదేశం చూసి వచ్చారు. చూసి అక్కడ ఒక గిఫ్ట్ కొన్నారు బాబా కోసం. ఆ ఎర్ర చందనంతో కోడిగుడ్డు ఆకారంలో ఒక కప్పు ఉందట, దాన్ని కొని బాబాకి ప్రజెంట్ చేశారు పట్టుకొచ్చి. ఏంటిది అని అడిగారు బాబా. ఇది ఎర్రచందనం బాబా, అక్కడ చెట్లు ఉన్నాయి, ఎంత పురాతనమైనటువంటి చెట్లు ఉన్నాయంటే 1800 ఏళ్ల వయసు ఉన్న చెట్టు ఉందట ఒకటి. మొత్తం అన్ని చెట్ల కంటే పొడుగు అయిపోయింది అది. ఆది పురుషుడు నువ్వు అలాంటి చెట్టు దగ్గరికి వెళితే మాకు ఎంత బాగుంటుందో చూడటానికి అని ఆ కుటుంబం వాళ్ళు చెప్తే తప్పకుండా రేపు వెళదాం మనము అని బాబా ఖరారు చేశారు. ఆయనకి సరదా అని. ఈ అయిన తర్వాత ముఖ్యంగా స్త్రీలందరినీ అక్కడికి సమావేశం అవ్వమన్నారు. అంటే ఫిలిస్, ఫ్రెడరిక్, వీళ్ళంతా చాలా మంది ప్రముఖులైనటువంటి వాళ్ళు పిలిచి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో మెహరాకు, మణికి ఉత్తరం రాయమన్నాను కదా, అది రాసేరా, నాకు చూపించండి, అది నేను అప్రూవ్ చేస్తే మీరు పంపించవచ్చు అన్నారు. ఆ ఉత్తరం చదివారు. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్నారు బాబా అని. బాబా నిరాశగా అన్నారు, ఎంత అలసిపోతున్నానో నేను చెప్పలేను ఈ ప్రయాణాలన్నీ కూడా. అయితే నా ప్రేమికుల దగ్గరికి వెళితే ఈ అలసట మొత్తం పోతుంది నాకు, అదొక్కటే నాకు ఉపశమనము అన్నారు బాబా. మనం ఒక్కసారి బాబా జీవితంలో గుర్తు చేసుకుంటే, ఫలానా తారీఖు నాడు నా ప్రేమికులందరికీ నేను దర్శనం ఇస్తున్నానని పెద్ద అనౌన్స్మెంట్లు చేసేవారు, సర్కులర్స్ ఇచ్చేవారు. 100ల వేలలో దేశంలోని నలుమూలల నుంచి ప్రేమికులు వచ్చేసేవారు. బాబా చూస్తే మంచం మీద పడుకుని ఉండేవారు, చాలా నీరసంగా ఉంది అనేవారు. పాపం ఎరిచి సపర్యలు చేస్తూ బాబా క్యాన్సిల్ చేసేద్దాం ఈ ట్రిప్ అనేవారు. బాబా అనేవారు, నాకు అలాగే అనిపిస్తుంది కానీ చూద్దాం రేపటికి నయం అవుతుందేమో అనేవారు. ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేవారు. ఇక ఆ రోజు దర్శనం ఇవ్వాల్సి ఉంది. ఉదయాన్నే లేవగానే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టుగా చక్క అడుగులు వేసుకుంటూ ఆ సభలోకి వెళ్ళిపోయేవారు బాబా.
ఈ ఉత్తరాలు ఈ ప్రేమికులకు చేరేవి. బాబా నీరసంగా ఉన్నారు, దర్శనం ఇస్తారో ఎవరో తెలియదని ఇరిచి రాసేవాడు. వాళ్ళు చూస్తే ఈయన మంచి చకచక వెళుతూ ఉంటే ఇరిచి అబద్ధాలు ఆడడం ఎప్పుడు నేర్చుకున్నాడో అనుకునేవారు వీళ్ళంతా. ఎందుకని ఆయన స్టైలు ప్రేమికులను చూడగానే మొత్తం మారిపోయేది. ఆ దర్శనం అయిపోయాక ప్రేమికులు ఆలింగనం ఇచ్చేసి లోపలికి వచ్చాక మళ్ళీ నీరసం వచ్చేసేది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో నా ప్రేమికుల మధ్యలో ఉంటేనే నాకు ఉపశమనము, ఈ అలసట తప్పదు నాకు అన్నారు. సరే, మళ్ళీ మనం అందరూ ఇండియాలో ఆ మీటింగ్, ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్, ఆ సమావేశంలో కలుస్తాం కదా, అదొక తృప్తి నాకు అన్నారు. ఆ రోజు సాయంత్రం ఒక చిన్న మినీ థియేటర్ ఒకటి ఉంది. దానిలో పప్పెట్ షో అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, మనం తోలుబొమ్మలాట అంటాం చూడండి, అటువంటి ప్రదర్శనకి బాబాని తీసుకువెళ్లారు. ఓ 20 నిమిషాలు కూర్చున్నారు, వచ్చేశారు. ఆయనకి ఆ స్క్రీన్ మీద ఏ ప్రదర్శన నడుస్తోందన్నది అనవసరం. బాబా యొక్క జీవితం చూస్తే చాలాసార్లు సినిమాకి వెళదాం అని మండలి వాళ్ళందరినీ తీసుకువెళ్లారు. ఒక అరగంట అయ్యాక వచ్చేసేవారు లేచి. అంటే ఆయనకి సినిమా ఇంపార్టెంట్ కాదు. వీళ్ళందరూ అయ్యో కథ చాలా బాగుంది, ఇప్పుడు ఇది చూస్తే బాగుంది, ఈయన మధ్యలో వెళ్ళిపోతున్నాడు ఈయన, వీళ్ళు లేచి ఆయన కూడా వెళ్ళిపోయేవారు. మరి ఆయన వెళ్ళిపోతే వీళ్ళు కంటిన్యూ అవ్వలేరు కదా. అక్కడ మనం అర్థం చేసుకోవలసిందంటే బాబా ఒకసారి చెప్పారు, నాకు ఆ సినిమాతో సంబంధం లేదు, కానీ 1000 మంది ప్రేక్షకుల దృష్టి ఒకే తెర మీద లగ్నమై ఉండడంతో వాళ్ళ మనసుల మీద నాకు పనిచేయడం చాలా సులభం అవుతుంది. అందుచేత నేను ఆ సినిమా హాల్కి వెళ్తాను. అంతేగాని అక్కడ ఆ బొమ్మ ఏమిటి, ఆ కథ ఏమిటి, నటులు ఎవరు, ఇవన్నీ నాకు ప్రస్తుతము కాదు. అంటే వాళ్ళందరి మీద పని చేయడానికి సులభమైన మాధ్యమంగా ఆ తెరను ఉపయోగించుకుంటాను అని చెప్పారు బాబా. మర్నాడు ఉదయం లేవగానే బాబా అన్నారు, మనం అందరం ఇమిగ్రేషన్ ఆఫీస్, ఆస్ట్రేలియాకి వెళ్ళాలి కదా, ఎంబసీ ఆఫీస్కి వెళ్ళి ముద్రలు వేయించుకోవాలి ఈ పాస్పోర్ట్ల మీద, అక్కడికి వెళ్ళాలి అన్నారు. తిరిగి వచ్చేసిన తర్వాత బాబా చెప్పారు, రాత్రి ఒక్క క్షణం కూడా నేను నిద్రపోలేదు. ఎందుకని? రేపు రాత్రికి వెళ్ళిపోతాను నేను. సో ఇంతమంది ప్రేమ, అన్ని ఒకళ్ళని జ్ఞాపకం తెచ్చుకున్నాను నేను. ఈవేళంతా మీతో ప్రతి నిమిషం కలగలిసి తిరగాలి అని ఉంది నాకు. ఇక ఈ అకౌంట్ల గురించి బాబా దగ్గర ఈ ఖర్చులు, జమ ఖర్చులు ఇవన్నీ తలకిందలైపోతూ బాబా సలహా అడిగారు. బాబా అన్నారు, ఈ చిన్న సమావేశమే నిర్వహించలేకపోతే నేను ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఎలా నిర్వహించగలను అనుకుంటున్నారు మీరు అన్నారు బాబా. ఎందుకంటే వేలాది మంది, 6000 మంది వచ్చారండి నిజానికి ఆ సమావేశానికి. 6000 మంది. ఇది 57 అన్నారు, 62లో జరిగింది అది ఆఖరికి. ఆ వాయిదాలు పడి 62 నవంబర్లో జరిగింది. ఇంకా సీరియస్గా వినండి అన్నారు బాబా. కొన్ని ఘాటైన విషయాలు, కఠోరమైన చేదుగా ఉండే వాస్తవాలు కొన్ని చెబుతాను అన్నారు. నేను మీ స్థాయికి దిగి వచ్చినప్పుడు మీతో సన్నిహితంగా మతలుతాను, భుజమై చెయ్యేస్తాను. ఏమై బాగున్నావా, ఆహారం తిన్నావా, నిద్రపట్టిందా, ఇలా అడుగుతూ ఉంటే నేను ఎవడినో మర్చిపోతావు నువ్వు. నేను భగవంతుణ్ణి అనే సత్యాన్ని ఏమరిచిపోతావు. చాలా ప్రమాదం సుమా. బాబా చెప్తున్నారు, మీలో ఒకరిగా భుజం మీద చేస్తూ మీలో ఒకరిని పొరబడితే నష్టపోతారు అని బాబా చెప్తున్నారు. నాకు ప్రతి విషయము తెలుసును అని కూడా మర్చిపోతారు మీరు. నేను ఏ చిన్న విషయాన్ని అడిగినా అది చెప్పాలి అనే విషయం కూడా మీరు మర్చిపోతారు. ఇవన్నీ సీరియస్ విషయాలు. అయినా చెప్పు, నీ మనసులో ఏమనుకుంటున్నావు ఉంటే చెప్పేయాలి. సంఘటన కూడా ఒక్కసారి మీకు మనవి చేస్తా. సకోరి వెళ్ళిన తర్వాత, అంటే ఇంకా బాబా అవతార ఉద్యమాన్ని స్వతంత్రంగా ప్రారంభించలేదు. సకోరిలో ఉపాసనీ దగ్గర నుంచి వచ్చి స్వతంత్రంగా పూనాలో మకా ఉంటూ ఉండేవారు. ఒక ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో ఒక కుటీరంలో. ఆదికి ఇరానీ అహ్మద్ గారు వాసి అతను. 16-17 ఏళ్ల వయసు అతనికి. వాళ్ళ నాన్న పూనాలో చదువు బాగుంటుంది కాబట్టి పూనాలో హాస్టల్లో పెట్టి చదివించేవాడు. అతడు రోజు బాబా దగ్గరకు వస్తూ ఉండేవాడు. బాబా యొక్క మండలిలో ఒకడిగానే జీవించడం మొదలుపెట్టాడు.
ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోతూ ఉండేవాడు, సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేవాడు, లోకల్ ట్రైన్లో వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయితే సెలవుల్లో రోజంతా బాబా దగ్గరే ఉండేవాడు. చాలా సంపన్నులైన కుటుంబాలు, పార్సీ కుటుంబాలు అవి, మొత్తం కుటుంబం అంతా బాబా దర్శనం కోసం వస్తూ ఉండేవారు. ఇతను పక్క నుండి వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళు ఏవో ప్రసాదాలు తెస్తే తీసి పక్కన పెట్టడము, బాబా ప్రసాదం ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. కుర్రాడు కదా. ఒకసారి ఒక అపురూపమైన అందమైన అమ్మాయి ఒక కుటుంబంలో కలిసి వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే ఇతని మనసు చెలించింది. వాళ్ళ కుటుంబం అలా ఉంది అక్కడ. బాబా అన్నారు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పు అన్నారు. ఏమి లేదు బాబా అన్నాడు. ఏం మాట్లాడలేదు బాబా. మరొక సందర్భం ఇటువంటిదే వచ్చింది. అప్పుడు కూడా బాబా అందరి ఎదురుగుంటే అడిగారు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పాలి. నిజానికి చెప్పలేదు. అప్పుడు చేయి పట్టుకొని లోపల తీసుకువెళ్ళారు బాబా. నేను ఎవరిని అనుకుంటున్నావు అని అడిగారు బాబా. దేవదేవుడు అంటే అన్నీ తెలిసి ఉండాలి కదా. అప్పుడు ఇతనికి మాత్రమే తెలిసిన కొన్ని సంఘటనలు, చిన్నప్పటి నుంచి అతని జీవితంలో జరిగిన డేట్లు చెప్పేశారు. మీ నాన్న జేబులో ఒకసారి డబ్బులు తీసావు, మీ నాన్న పెన్న కొట్టేశావు, ఇది చేశావు, అది చేశావు, అన్నీ చెప్పారు. కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఆదికి ఇరాని చూడండి, ఆయన సెక్రటరీ ఆయన తర్వాత జీవితంలో. అప్పుడు బాబా అన్నారు, ఏం పర్వాలేదు, నేను చెప్తాను నీకు ఎలా నీ మనసుని నియంత్రించుకోవాలో అని ఒక డైరీ ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు కాలేజీకి ట్రైన్లో వెళ్ళి సాయంత్రం మళ్ళీ లోకల్ ట్రైన్లో వచ్చే వరకు ఏ ఆలోచనలైతే నీ మనసులో మెదులుతున్నాయో అవన్నీ రాసేయి. నేను నువ్వు మన ఇద్దరమే చూస్తాం, ఇది మూడో వాడు చూడ్డావు. రాత్రి నాకు చూపించి ఇది అన్నారు. అలాగే రాసేవాడు నిజాయితీగా, భయంకరమైన ఆలోచనలు అవన్నీ రాసేవాడు. ఆయన అండర్లైన్ చేసేవారు, నాతో ఉంటూ కూడా నీకు ఇటువంటి ఆలోచనలు తగునా, నియంత్రించుకో నీ మనసుని. ఇలా కొన్ని నెలలు అతను డైరీ రాశాడు. చివరికి అతను పరిశుద్ధమైనటువంటి స్థితికి చేరాడు. ఇది నువ్వు చేయవలసింది అంటే బాబా ఎంత ప్రాక్టికల్ చూడండి. ఆయన థియరీ మాస్టర్ కాదు. ఆయన ఏదైనా సరే ఆచరణ చేసి చూపించడం, ఇదిలా నువ్వు నియంత్రించుకోవడం అంటే అని. అలాగా తన మండలి వాళ్ళను కూడా రాత్రి ఏం కల వచ్చింది చెప్పనేవారు. చాలా భయంకరమైన కామపరమైన కళ వచ్చింది అని ఒక స్త్రీ చెప్పింది. ఏడ్చింది ఆవిడ. బాబా ఆవిడ్ని ఆలింగనం చేసుకొని, నీ నిజాయితీకి నేను మెచ్చుకుంటున్నాను, ఫుల్ మార్క్, ఏం పర్వాలేదు, నీ మనసును నియంత్రించుకో, నా కృప నీ వెంట ఉంటుంది అంటే అంత తర్ఫీదు ఇచ్చారనమాట. మనం ఆయన దగ్గర ఏదీ దాచకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం దాస్తే ఎవరికి నష్టం? బాబా చెప్పారు, బాగానే ఉందండి అంతా అంటే వెళ్ళిపోమంటాడు ఆయన. ఎవరికి నష్టం? మనకే నష్టము. అందుచేత ఏది నా దగ్గర ఏది దాచవద్దు. అదే హిపోక్రసీ. లోపల ఒకటి పైన ఒకటి వద్దు నా దగ్గర అని చెబుతూ ఉండేవారు బాబా. ఇంకా బాబా చెప్తున్నారు, ఉదాహరణకు ఇంట్లో మా అబ్బాయికి బాగోలేరు బాబా, నేను వచ్చేసాను, నీకు మాట ఇచ్చానని, ఎలా ఉన్నాడో అని నా దగ్గర బాధపడతారు కొంతమంది. మీరు ఏమి చింతించకండి అని నేను చెప్తాను. దాని అర్థం మీరు ఎలా తీసుకోవాలి? భగవంతుడి మాటగా తీసుకోవాలి. దాన్ని భగవంతుడి మాట అంటే ఏంటి? ఆయనకి సర్వము తెలుసు, ఏదైనా చేయగలడు ఆయన. ఆయన తన నోటితో అన్నాడు, నీకేం వరీ లేదు అని. మరి ఎలా తీసుకోవాలి మనము? నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మనవడు ఉన్నాడు అనుకున్నాం, వాడు పరీక్ష పాడు చేశాడు, ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చొని తాతగారు పరీక్ష పాడు చేశాను నేను ఇవాళ, డోంట్ వరీ అన్నాను. నేను బాబా పుస్తకాలు చదివానుగా, కాపీ కొట్టాను. డోంట్ వరీ, మీకే మీరు చెప్తారు, 1,00,000 చెప్తారు, నాకు తెలుసు ఆ కష్టం ఎంతో ఆ పరీక్ష పోతే అన్నాడు. సరే, ఆ పేపర్ దిద్దేవాడు నా ఫ్రెండ్, వాడు నన్ను చూడడానికి వచ్చాడు. ఈ కుర్రాడు దిగులుగా ఉన్నాడు. ఏంటన్నాడు, నీకు ఎందుకు రండి, నేను ఉన్నాను కదా, డోంట్ వరీ అన్నాడు. వెంటనే లేచి గెంటేస్తాడు, పోయి ఆడుకుంటాడు. ఎందుకని? అతని చేతిలో అంతా ఉంది. వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో ఉన్నా మనకేం నష్టం. అంచేత ఆయన చేతిలో ఉంది. ఇంకేమిటి, చేసేదంతా ఆయనే, పరిష్కరించేది అంతా ఆయనే. ఆ భావన నీకుండాలి. మరొక ఉదాహరణ కూడా చెప్తూ ఉంటాను, అది మీకు మనవి చేస్తాను. బాబా
వేసవి 3 నెలల్లోనూ పూనా నగరం వెళ్ళేవారు మెహరాజాద్ వేడి తట్టుకోలేక. అక్కడ బరోడా మహారాణి అనేటువంటి ఒక రాణి, శాంతాదేవి ఆవిడ పేరు. ఆవిడ పెద్ద రాజభవనం ఉంది, అది బాబాకు ఇచ్చేది ఆవిడ. బాబా వచ్చేసిన తర్వాత తాళం వేసేసేది, ఎవరిని వాడనిచ్చేది కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాబా వచ్చినప్పుడే వాడనిచ్చేది ఆవిడ. ఎందుకని భగవంతుడు వాడింది మళ్ళీ మనుషులు వాడటం ఎలాగూ. సో అక్కడ ఉంటున్నారు. వేసవిలో మధ్యాహ్నం 3 గంటలకి మండలి వాళ్ళు కూర్చున్నారు. కొంతమంది పాశ్చాత్యులు కూడా వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు. ఏదో ఒక డిస్కోర్స్ ప్రవచనం చెప్తున్నారు బాబా. మధ్యలో ఆపి చెల్లెల్ని పిలిచారు. మణి, ఆవిడ కూర్చున్నాను, ఇలా రా అన్నారు. బయట పార్కు లాగా ఉంటుంది, అది ఉద్యానవనం. అందులో ఒక పాలరాతి విగ్రహం ఉంటుంది. ఒక అమ్మాయి ఇలా చేతుల్లో ఇలా పట్టుకొని, పెద్ద బేసిన్ ఉంటుంది పాలరాయితో చెక్కిందే, దాని నిండా తోటమాలి నీళ్లు పోస్తూ ఉంటారు. ఎందుకని పక్షులు వేసవిలో అవి దాహం వేస్తే ఆ నీళ్లు తాగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి నీళ్లు ఉన్నాయా లేదా చూసిరా అన్నారు చెల్లిని. లేదు బాబా, తోటమాలి పర్ఫెక్ట్, వాడి డ్యూటీ అంటే మార్నింగ్ ఖచ్చితంగా నింపేస్తాడు, నువ్వేం వర్రీ అవ్వద్దండి. సరే బాబా ఇలా చూశారు, ఊరుకున్నారు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆపారు డిస్కోర్స్. ఒక్కసారి చూసి రాకూడదు, నేను చెప్తున్నాను కదా. భయం వేసింది ఇవిడికి. అమ్మయ్య మళ్ళీ రెట్టించాడంటే ఏదో అయిందని పరిగెత్తుకెళ్ళింది. వెళితే అక్కడ ఒక పక్షి గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉంది. దాహానికి నీళ్లు లేవు, అందులో ఒక్క చుక్క కూడా లేదు. అంటే ఆయనకి ఆ చేరిపోయింది దాని ఆవేదన. వెంటనే ఆ తోటమాలి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని ఆ నీళ్లు తెచ్చి నింపింది. ఆ పక్షి నీళ్లు తాగి కాసేపటి కోలుకుని వెళ్ళిపోయింది. తల వంచుకొని లోపలికి వచ్చింది. ఏమైందని అడిగారు బాబా. బాబా ఇలా జరిగింది. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఉద్దేశించి బాబా చెప్పారు, ఈవిడెవరో తెలుసా మీకు? నా చెల్లెలు. మొత్తం ప్రపంచానికి ఈవిడ బాగా పట్టుకొని చెప్తూ ఉంటుంది, మా అన్నగారు సాక్షాత్తు అవతార పురుషుడు, భగవంతుడు, పరబ్రహ్మ, పరమాత్మ అని. కానీ నా మాటకు ఆవిడిచ్చిన విలువ మీరు చూశారు కదా, మీరే సాక్ష్యం. మీరందరూ వింటే నన్ను ప్రేమిస్తున్నానంటారు, 7 గంటలకి ప్రార్థనలు చేస్తారు, కానీ నా మాటను భగవంతుడి మాటగా స్వీకరించలేరు. అదే ఇక్కడ బాబా అంత ఆవేదనతో చెప్తున్నారు. నా మాటను భగవంతుడి మాటగా స్వీకరించడం లేదు, అది నేర్చుకోవాలి. నా మాటకు కట్టుబడి ఉండండి అని చెప్తూ ఉంటాను నేను. కానీ మీరు చిన్న చిన్న విషయాల గురించి వర్రీ అయిపోతూ ఉంటారు. ఒక సందర్భంగా బాబా ఇలా అన్నారు, మనిషికి వచ్చే అతిపెద్ద ఆపద ఏది అని అడిగారు. మనం చెప్పొచ్చు, డెత్, మరణము. అంతకంటే పెద్దది ఏదైనా ఉంటుందా ఆపద? ఉండదు. అలాగే తప్పకుండా అనివార్యంగా జరిగే సంఘటన ఏది మనిషి జీవితంలో? అది మరణమే. పుట్టిన ప్రతివాడు కూడా ఏదో ఇవాళో రేపు నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ సంవత్సరము, లేకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత గ్యారంటీ. అది ఎవరైనా రాసిచ్చేయచ్చు మనం. ఇప్పుడు బాబా అన్నారు, అంత అనివార్యమైన విషయం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు రావు వర్రీ అవుతావు? చెప్పు తెగిపోయింది, దాని గురించి వర్రీ. ఇది కుట్టివాడు లేడు, వాడు షాప్ కట్టేశాడు, ఈ చెప్పు ఎలాగప్పుడు? అంత పెద్ద విషయమే అనివార్యమైనప్పుడు దీని గురించి నీకెందుకు అని ఆ రోజు శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో బాబా చెప్తున్నారు. నేను గనక తాళం తిప్పితే రేపొద్దున్న సృష్టి మొత్తం భూకంపం వచ్చి నాశనం చేయగలను. నీ వర్రీలు ఏమైనా విలువ ఉంటుందని నిలబడతాయా ఇవన్నీ? అప్పుడు బాబా అన్నారు, నా మాట మీరైనా వినాలి, మీ మాట నేనైనా వినాలి. నా మాట వినడానికి మీరు ఎలాగో సిద్ధంగా లేరని తెలిసిపోయింది, మీ మాటే కానిద్దాం చెప్పండి అన్న. అంత నిశ్శబ్దం అందరూ కూడా. అంటే అక్కడ అంతా నికార్సైనటువంటి ప్రేమికులే వీళ్ళంతా. ఎవడికి వాడే తప్పు చేసి దొరికిపోయిన పిల్లవాడిలాగా దండ కట్టుకొని తల వంచుకొని నించున్నారు వాళ్ళంతా. అప్పుడు బాబా ఓదారుస్తూ ఇలా చెప్పారు, మీ హృదయాలను నిర్మలంగా ఉంచుకోండి, అపార్థాలు వద్దు. నేను క్రీస్తును అనేటువంటి విశ్వాసము, ప్రేమ
నిండు శాతం పెంచుకోండి మీరు. అంటే వాళ్ళంతా మరి క్రైస్తవులు కదా చెప్తున్నారు. నాకు విధేయుడుగా ఉండడానికి డిటర్మిన్ చేసుకోండి 100%. దానికి సిద్ధంగా లేరనుకోండి, అనుమానాలు ఉన్నాయనుకోండి, వదిలేండి, ఏం పర్వాలే. కనీసం నువ్వు బయట ప్రపంచంలో హాయిగా బతకొచ్చు. సగం నాకు సగం నీకు, ఎందుకీ గొడవ? విశ్వాసం లేకపోతే వదిలి హాయిగా బతుకు, నీ స్వేచ్ఛగా ఉంటుంది, నాతో గొడవ ఉండదు నీకు. లేదు, సంపూర్ణంగా నన్ను ఆశ్రయించు. బాబా ఒక సందర్భంగా చెప్పారు, బయట ప్రపంచం గురించి నాకేం దిగులు లేదు, కానీ నా వర్తమానంగా అవతారం గురించి తెలుసుకుని ఎంతో కొంత నమ్మి వాడు ఆశీలేక్ అంటే ఊగిసలాట అవుతున్న వాడు గురించే నా ఆందోళన అంతా అని ఒక సందర్భంగా బాబా అన్నారు. నన్ను తలుచుకోకుండా చనిపోయిన వాడు చాలా మంది ఉంటారు, వాడి గురించి నేనేం పట్టించుకోను. కానీ నా గురించి తెలుసుకుని నన్ను ప్రేమించడానికి ప్రయత్నించి వాడు నన్ను తలుచుకోకుండా చనిపోయాడు అనుకోండి, నాకు చాలా బాధ కలుగుద్ది, గెలగెల్లాడుతానన్నారు బాబా. ఎంత నష్టపోయాడురా వీడికి ఇచ్చేద్దామని ఎంత గొప్ప కానుకని నేను సిద్ధంగా పెడితే వాడు దాన్ని నష్టపోయాడు అని చాలా బాధ కలుగుద్ది నాకు. అందుకని జాగ్రత్త సుమ, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, స్వీకరించే యోగ్యతను నీవు పెంపొందించుకో. నా గురించి తెలుసుకున్నావు కదా, అదేదో పూర్తిగా లాభం పొందు, సగం సగం నష్టపోకు. మళ్ళీ మామూలు కిరసనాలు క్యూలాగా చనిపోవడం పుట్టడం ఇంతేనా జీవితం అంటే? ఈ జీవితంలోనే ఆ లాభాన్ని పొందేటువంటి ప్రయత్నం చెయ్యి అని వాళ్ళందరికీ నొక్కి చెప్తున్నారు. నన్ను ప్రేమించడం నిజమైతే 100% పట్టుకో, పర్సంటేజ్లు వద్దు. సగం నాకు సగం ఇంకొక రూపానికి, ఏమోనండి ఏం చేస్తాడో ఈయన అని మళ్ళీ ఇంకొక రూపాన్ని ఆశ్రయించడం, దీనివల్ల నీకు లాభం లేదు, నాకు లాభం లేదు. ఎందుకు ఇంత నొప్పి కలిగేలా చెప్తున్నానంటే, ఈరిచ్చిన్లు ఏమన్నారు, పొద్దున్న ఏం జరిగిందో చెప్పన్నారు బాబా. ఆ రోజు ఏం జరిగిందంటే, వీళ్ళంతా ఉదయం టీ గాని కాఫీ గాని తాగాలి, మధ్యాహ్నం భోంచేయాలి, కానీ 2 సార్లు ఫలహారం ఆర్డర్ చేశారు వీళ్ళు. అది బాబాకి తెలిసింది. అందుకని ఆ ఆవేదన, ఆ మూడ్లో ఉన్నారన్నమాట బాబా. అప్పుడు చెప్తున్నారు బాబా, ఇదంతా విరాళాల రూపంలో వచ్చిన డబ్బు, కాయ కష్టం చేసి నా ప్రేమకు ఇచ్చినటువంటి డబ్బు అని. ప్రపంచంలో ఒక్క పూటే భోంచేసేవాళ్ళు ఉన్నారు, భారతదేశంలో ఒక పూట కూడా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే ఇది 1956 అంటే ఊహించుకోవచ్చు ఎంత భయంకరంగా ఉండేదో కదా. అంచేత జాగ్రత్త సుమ, ఎటువంటివి చెయ్యవద్దు. నా పట్ల పూర్తి విశ్వాసాన్ని పెంపొందించుకోండి. మీలో ఒకరి పట్ల ఒకరే ప్రేమించుకోలేకపోతే నా ప్రేమ సందేశాన్ని మీరేం అందించగలుగుతారు ప్రపంచానికి? అంటే ఇది మనందరికీ ఒక కర్రు కాల్చి వాత పెట్టారంట చూడండి. మనం బాబా సందేశాన్ని మైకు పట్టుకొని మనం చెబుతూ ఉంటే ఆయన ఏమంటున్నారు వెనకాల నుంచి, మీలో మీరే ప్రేమించుకోలేకపోతే నా ప్రేమ సందేశాన్ని మీరేం అందిస్తారు? ఒక ఉదాహరణ కూడా ఉంది బాబా సాహిత్యంలో. ఒక పులి ఫ్రెష్గా ఒక లేడీని చంపి నోటి నిండా రక్తం కారుతూ ఉంది, తినేసింది ఆ లేడీని. అక్కడ శాకాహారం గురించి చర్చ నడుస్తూ ఉంది. ఈ పులి వెంటనే వచ్చి శాకాహారం యొక్క గొప్పతనం గురించి లెక్చర్ ఇచ్చింది అనుకోండి, వినేవాళ్ళంతా ఏమనుకుంటారు, ఏమిటి దీని నోటి నుంచి ఇప్పుడే ఫ్రెష్గా చంపి తిన్న రక్తం ఉందా, ఇది మాట్లాడే భాష శాకాహారమా? అలా ఉంటుంది నా గురించి చెబితే అన్నారు. నా ప్రేమ గురించి, నీలో ప్రేమ లేదు, నిలువునా కోసినా కూడా కంచు కాగడాతో దిగిన మచ్చుకైనా ప్రేమ కనిపించని పరిస్థితిలో నా ప్రేమ గురించి ఓకదంపుడు ఉపన్యాసం ఎందుకు అన్నారు బాబా. అంటే ఇదంతా వాళ్ళని మాత్రమే హెచ్చరించట్లేదు, మనందరికీ కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. కపటం వద్దు, లోపల ఒకటి బయట ఒకటి వద్దు.
మీ అందరిలో కపటం లేని వాతావరణం చూడాలని నాకు కోరిక ఎన్నాళ్ల నుంచో, అది ఎప్పుడుకి నెరవేరుతుందో. అంచేత మనందరం కూడా నా సమక్షంలో భగవంతుణ్ణి క్షమించమని వేడుకుందాం. పశ్చాత్తాపరార్థం చదవండి. ఎవరికైనా కంఠస్థం వచ్చా అన్నారు. ఎవరికి రాదన్నారు. అయితే కాపీ పట్టరండి, వెళ్ళి అది చదవండి అన్నారు. బాబా కూడా అందరితో పాటు లెంపలు వేసుకొని ఆయన ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయన బాబాకు ఉన్నటువంటి సహనంలో 0.01% మీకు ఇవ్వాలని నేను కూడా భగవంతుణ్ణి వేడుకుంటున్నాను మీ అందరి తరపున అని బాబా చెప్పారు. అందరూ తప్పు చేసిన వాళ్ళలా నుంచున్నారు అలాగా. ఎందుకని ఆయనే డైరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి. అంచేత మీ అందరి తరపున మనల్ని క్షమించమని భగవంతుణ్ణి వేడుకుందాం అని ఒక్కొక్కడిని వచ్చి ఆలింగనం చేసుకోమన్నారు. ఒక వరుసలో ఒక్కొక్కడు వచ్చి బాబాని ఆలింగనం చేసుకున్నారు. మళ్ళీ నేను అమెరికాకి రావడం కుదరదు అని కూడా బాబా చెప్పారు. అయితే అందరూ ఆలింగనం అయిపోయాక ఇంకెవరైనా ఉన్నారా ఆలింగనం చేసుకోవలసిన వాళ్ళు? పరిగెట్టుకుని ఒక ఆవిడ వస్తోంది, కిట్టీదేవి. ఎక్కడికి పోయావు అని అడిగారు బాబా. నీకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కోసం పరిగెత్తికెళ్ళానన్నది. నీకు ఆ డ్యూటీ నేను ఇవ్వలేదు కదా, వీలైనంత వరకు నా సన్నిధానంలో ఉండమని అన్నాను కదా, ఎందుకు విస్మరించావు నా ఆర్డర్ అన్నారు. పాపం ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు క్షమించి ఆలింగనం చేసుకున్నారు. నా సన్నిధానం యొక్క విలువ నేను భౌతికంగా ఈ శరీరం చాలించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అంటే మనకు వస్తువు అందుబాటులో ఉన్నంత వరకు దాని విలువని గ్రహించం మనం. అది అందుబాటులో లేదనుకోండి మనం గెలగెళ్ళాడిపోతాం. ఏదో అప్లికేషన్ పెట్టాలి, నెలాఖరు 30వ తారీఖు దాకా 29 వరకు ఎవడు ఉండడం. 30వ తారీఖు నాడు ఊరంతా అక్కడ ఉండి కొట్టేసుకుంటూ ఉంటారు రక్తాల కార్యలాగా. అంటే మన నేచర్ అది. బాబా చెప్తున్నారు, అందుబాటులో ఉన్నంతసేపు దాని విలువ నీవు గ్రహించవు అన్నారు. సరే, ఆ రోజు మధ్యాహ్నం నేను ముందు చెప్పాను కదా ఆ గార్డెన్కి వెళదామని, పదండి అని అందరినీ తీసుకువెళ్ళారు. ఆ చెట్లన్నీ మెడ పైకెత్తి చూస్తూ ఉన్నారు. బాబా ఎంతంత ఎత్తు ఉన్నాయో. అన్నిటికంటే పురాతనమైన చెట్టు ఏది అన్నారు. ఒక చోటకి తీసుకెళ్లారు. 1800 ఏళ్ల వయసట దాని. అది ఎక్కడ ఎవరెస్ట్ పర్వతంలాగా ఉంది అన్నమాట. ఆ మాను కూడా లావుగా ఉంది. దాని మధ్యలో ఒక పెద్ద తొర్ర కూడా ఉంది. బాబా ఆ తొర్రలో కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చున్నారట. అప్పుడు ఇక్కడ వీళ్ళు అనుకున్నారు, బుద్ధ భగవానుడు బోధివృక్షం కింద కూర్చుని ఆయన ధ్యానం చేశాడు అంటాం కదా, ఆ సన్నివేశం అక్కడ కనపడింది. రూత్ వైట్ అనేటువంటి ఒక గొప్ప ప్రేమికురాలు ఆవిడ, బాగా వృద్ధురాలు అందరిలో. ఆవిడ అనుకుందట, సనాతన వృక్షం కింద సనాతన పురుషుడు కూర్చోవడం ఎంత అద్భుతము. అక్కడి నుంచి బాబా అన్నారు, తిరిగి వెళ్ళిపోదాము, తిరిగి భోజనం టైం అయింది కదా అన్నారు. అక్కడ ఒక పాత ప్రేమికురాలు లియాట్రిస్ అనేటువంటి ఒక స్త్రీ ఒక డాక్టర్ దగ్గర నుంచి తెచ్చిన ఫైల్ ఒకటి పట్టుకొచ్చి బాబాకి ఇచ్చింది. ఏమిటన్నారు, నా కంటికి ఆపరేషన్ చేస్తారట, ఆందోళనగా ఉంది అన్నారు. ఏం పర్వాలేదు, నిశ్చింతగా, నీకేమీ అవ్వదు, నయం అయిపోతుంది, ఫలానా డేట్ నాడు ఆపరేషన్ చేయించుకో అని కూడా బాబా చెప్పారు. అంటే తన ప్రేమికుల యొక్క చిన్న చిన్న విషయాలు కూడా అంతగా పట్టించుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే నీ జీవితంలో ఏమి జరిగినా నాకు తెలియజేయి సుమా అనేవారు. టెలిగ్రాములు వచ్చేవి, మా కూతురు పెళ్లి, మా కొడుకు బాగోలేదు, మా అమ్మని హాస్పిటల్లో చేర్చారు, ఇవన్నీ బాబాకి టెలిగ్రాములు వస్తూ ఉంటే రిప్లైలు పంపిస్తూ ఉండేవారు. ఏమీ పర్వాలేదు, నేను చూసుకుంటాను అని అభయం కూడా ఇచ్చేవారు. కొంతమంది స్త్రీలకి తన వాడిన బట్టలు ఉతకడానికి అవకాశం ఇస్తూ ఉండేవారు. జీన్ అని ఒక ఆవిడకి అవకాశం ఇచ్చారు. ఆవిడ బాబా అందరిలో అడిగారు, నేను ఇలా ఇవ్వడం నీకేమనిపించింది అని అడిగారు. ఆవిడంది, భగవంతుడు ఈ చిన్న అవకాశం ఇవ్వడం ద్వారా తనకు నా మీద ఎంత ప్రేమ ఉంది, నా మీద ఎంత దయ ఉంది, ఇది చూపించేటువంటి ఒక చిన్న కానుకగా నేను తీసుకుంటున్నాను అని బాబా ఆలింగనం చేసుకున్నారు. కరెక్ట్, నీ అవగాహన
ఏది ఒకడి మీద నా యొక్క కృప లేనిదే వాడికి నా పనిలో పాల్గొనే అవకాశము ఎప్పుడు నేను ఇవ్వను సుమా. అంచేత మనందరం బాబా పనిలో పాల్గొనే అవకాశం వచ్చిందంటే ఆయన కృప. ఎందుకని 900 కోట్ల జనాభాలో ఎవరికైనా చెప్పగలడు ఆయన, మనకేందుకు చెప్పాడు? మనము అంత ప్రేమకు నోచుకున్నామన్నమాట. ఆ యోగ్యత, మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు అని అర్థము. నేనెప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటా. నా బిడ్డ పెళ్లి అవుతూ ఉందనుకోండి, ఒక 1000 మంది అతిథులు వచ్చేశారు, కుర్చీలన్నీ నిండిపోయినాయి. ఇంకా కుర్చీలు తెప్పిస్తే బాగుండు అనుకున్నాను, కానీ ఎవరికి చెప్తాను? వచ్చిన గెస్టులకి చెప్పను. నేను నా మనుషులు ఎవరున్నారా అని వెతుకుతాను. ఎవడో కనపడతాను, నా కొడుకో నా తమ్ముడు, వాడు భోజనం చేస్తూ ఉంటాడు, ప్లేట్ పక్కన పడేసి ముందు రారా అంటాను నేను. అంటే నాకు ఆ చనువు ఉంది, వాడికి కూడా ఆ చనువు ఉంది. పక్కన పడేసి చేయి కడుక్కొని ఏంటంటాడు, ఇది రాపోయినంటే వెంటనే అది చేసుకొస్తాడు. సో కార్యకర్తకి అంత చనువు ఉంటుంది అన్నారు బాబా. అంచేత మనం బాబా పని చేసే వాళ్ళందరూ గమనించవలసిన సత్యము. బాబా యొక్క మండలి సభ్యుడైన బాబూజీ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఆయన మనం అందరము ఆయన ప్రేమికులము. కానీ ఆయన పని చేసే కార్యకర్త ఆయన ప్రేమికుడై వాడిని ప్రియతముడిగా చేసుకుంటాడు, ఆయనే ప్రియతముడిగా ప్రేమిస్తాడు. అందుకనే అవకాశం ఇచ్చాడు, లేకపోతే వాడికి అవకాశమే రాదు. సాయంత్రం 4 గంటలైంది, ఇంక బాబా రాత్రికి వెళ్ళిపోతారనమాట. బాబాకి ఒక పెద్ద డబ్బా చాక్లెట్లు, రకరకాల అమెరికాలో దొరికే చాక్లెట్లన్నీ ఒక పెద్ద డబ్బాలో ఎవరో గిఫ్ట్ తెచ్చారు. ఆ డబ్బా పట్టుకొని ప్రతివాడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక తండ్రి బిడ్డలను ఎలాగూ తన ప్రేమను పంచుతాడు అలాగా కొంతమందిని గెడ్డము నిమిరి, కొంతమందిని తల మీద చెయ్యిబెట్టి ఆశీర్వదించి, కొంతమందిని ఆలింగనం చేసుకొని ఇలా అందరినీ పలకరించి, ఇక మీరందరూ బయలుదేరి వెళ్ళిపోండి, నేను ప్రయాణం అవ్వాల్సి ఉంది తెల్లవారుజామున అన్నారు. ఇక తెల్లవారుజామున నాకు దండలు వేయొద్దు, ఆలింగనాలు లేవు, నిన్నటి చోట అయిపోయింది, ఊరికే నాకు వీడ్కోలు పలకండి అని చెప్పారు. ఒక ఆవిడ పరిగెత్తుకుని వచ్చింది. ఆవిడ ఫస్ట్ టైం పాపం, ఎందుకని దర్శనం ఇదే ఫస్ట్ టైం, ఆవిడ మిస్ అయింది ఫ్లైట్ అని చేత రాలేకపోయింది ఈ సమావేశానికి. ఆవిడ కళ్ళ నీళ్లు కారుస్తూ ఆలింగనం అడిగింది. వద్దు, నేను ఆలింగనం లేవన్నానని ముట్టుకున్నారు బాబా, ఆవిడ చెయ్యి ముట్టుకున్నారు. నువ్వు భారతదేశానికి రా, నువ్వు, నేను ఏ గ్రూపులోనూ లేను నేను అంటే, గ్రూప్ అంటే ఒక సెంటర్ అనుకుందాం. బాబా అన్నారు, నా ప్రేమికుడు హృదయమే నా సెంటర్, అంచేత గ్రూపులతో నాకు సంబంధం లేదు, అది మీకు సంబంధం. అది మీ సదుపాయం కోసం, మీ వెసులుబాటు కోసం, మీరు పనిచేయడం కోసం పెట్టుకుంటారు, నాకు ఏదైనా ఒకటే, అంచేత నువ్వు రావచ్చు, నా ఆహ్వానము ఉంది అన్నారు. సరే, లడ్ డింఫిల్ చాలా పెద్ద ప్రేమికుడైన తన కారులో ఎయిర్పోర్ట్కి బాబాని తీసుకెళ్లాడు. బాబాకు ఎప్పుడూ కూడా చల్లటి విసురుతూ ఉన్న గాలి ఇష్టం ఉండదు. గాలి వీచిందనుకోండి, ఆయన వెంటనే స్కార్ఫ్ కట్టేసుకునేవాడు, పడేది కాదు. అంచేత కారులో ఆ విండోలు మూసేయి అన్నారు. ఆ కారుని పాత డొక్క అయిపోయినా కూడా అతను దాన్ని ఆరాధిస్తూ ఉండేవాడట. ఎందుకని? బాబా కూర్చున్నాడు, ఆ కిటికీ నేను మూసి తెరవడం ఇదంతా నాకు గుర్తు, ఇక్కడ ఇది బాబాకు గుర్తుగా దాన్ని ఉంచుకున్నాడు అతను. ఆగస్టు 7వ తారీఖు నాడు బాబా అందరికీ వీడుకోలు పలికి ఆ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి ఆస్ట్రేలియా పర్యటన మొదలుపెట్టారు. సరే, అక్కడ వీళ్ళందరూ ఒకరికొకరు ధైర్యం తెచ్చుకుంటున్నారు. బాబా చాలా నియంత్రించుకోమని చెప్తున్నారు, గంభీరంగా ఉండమని చెప్తున్నారు అని వీళ్ళకి కళ్ళ నీళ్లు కారుతున్న. అలా అందరూ కూడా ఇంచుమించు అశ్రు నయనాలతోనే బాబాకి వీడుకోలు పలికారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.